యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన ప్రియ తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సన్నిధిలో ఈరోజు మమ్మల్ని అందరిని కూడా ఒక చిన్న మందగా సమకూర్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చదివించిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వివరించగలిగిన ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమును మాకు వివరించి మా యొక్క ఆత్మీయ జీవితములకు క్షేమాభివృద్ధినిచ్చి ప్రభువా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఒకవేళ ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైనా వినాలని ఆశ కలిగి ఉంటే వారి యొక్క జీవితంలో కూడా నీ వాక్యమును ఫలింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదువుకున్న లేఖన భాగాన్ని మరి ఒకసారి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతినిగా నియమించెను. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ప్రాముఖ్యంగా సందర్భం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలుకి వాళ్ళ యొక్క కోరిక ప్రకారము దేవుడు సౌలుని రాజుగా ఏర్పాటు చేశాడు. రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత సౌలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుటలో విఫలమవటం ద్వారా దేవుడు అతనిని విసర్జించి అతని స్థానములో దావీదుని ఎన్నుకొనటం అనేది జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ విషయాన్ని సౌలు తెలుసుకొనుట కొరకు దేవుడు సమూయేలు ద్వారా సౌలు యొద్దకి వర్తమానాన్ని పంపిస్తున్నాడు. సమూయేలు వచ్చి సౌలు దగ్గర ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, దేవుడు సౌలుని తిరస్కరించాడు, దావీదుని ఎన్నుకున్నాడు. సౌలుని ఏ స్థానం నుంచి తిరస్కరించాడంట? అక్కడ చదువుకున్నాం. యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అని ఇక్కడ చెప్తున్నాడు దావీదు గురించి. అంటే ఇప్పుడు సౌలుని తిరస్కరించిన స్థానం ఏది? తన జనుల మీద దేవుడు ఎవరినైతే, ఎక్కడైతే సౌలుకి అధికారం ఇచ్చాడో ఆ అధికారం నుంచి సౌలుని తొలగిస్తున్నాడు. ఏ స్థానం నుంచి సౌలుని తొలగిస్తున్నాడంటే, తన జనుల మీద అధిపతిగా ఉన్న స్థానం నుంచి సౌలుని పక్కకు తప్పిస్తున్నాడు. అంతేకాదు ఆ స్థానములో దావీదుని నియమిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు సౌలుని ఒక ఉన్నతమైన స్థానం నుంచి తొలగిస్తూ దావీదుని ఒక ఉన్నతమైన స్థానములో నియమిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే సౌలుని తిరస్కరించడానికి, దావీదుని ఎన్నుకొనటానికి ఏంటి అంటే అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. అంటే సౌలు దేవుని చిత్త ప్రకారం నడుచుకోలేదని, దావీదు దేవుని యొక్క చిత్త ప్రకారం ఉన్నాడని స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా తెలియపరిచేది ఏంటి అంటే,
దేవుని యొక్క చిత్త ప్రకారం ఉన్న వ్యక్తిని దేవుడు అధిపతిగా నియమించడానికి వెనుకడుగు వేయడు అని చెప్పబడుతుంది. దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుకొనకపోతే ఆ వ్యక్తిని అధిపతి స్థానములో నుంచి కూడా దేవుడు తీసివేసేస్తాడు అన్నది స్పష్టం అక్కడ అవుతుంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాం. మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అంతేకాదు మన బిడ్డలు కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఉన్నతమైన స్థితిని కోరుకోకుండా ఎవరు కూడా ఉండరు. కానీ ఉన్నతమైన స్థితి అందరూ కోరుకుంటారు. అదేవిధంగా దేవుడు కూడా ప్రతి వ్యక్తికి తన బిడ్డలకు ఉన్నతమైన స్థానాన్నే ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అందుకే దేవుడు తన బిడ్డలను గంభీరంగా ఒక ఉన్నతమైన ఒక మహోన్నతమైన స్థితితో వాళ్ళని ప్రపంచానికి చూపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళని తీసుకుని వచ్చేటప్పుడు సింపుల్గా తీసుకురాలా, దేవుని యొక్క గంభీరాన్ని చూపించాడు. దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు పోరాడతాడు, దేవుడు యుద్ధం చేస్తాడు అని జనులకు భయం కలిగించే విధంగా ఆయన గంభీరంగా వాళ్ళని హెచ్చించి వాళ్ళని గొప్పగా బయటికి తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని తక్కువ స్థానంలో ఉంచాలని అనుకోడు. వాళ్ళు సమాజంలో ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. పోపు గారు, ఆర్సీఎం పోపు గారు నడవలేని స్థితి. అతనిని ఒక వ్యక్తి వీల్ చైర్ మీద కూర్చోబెట్టి వీల్ చైర్లో తోసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాడు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రతి ప్రధానులు కూడా గ్రూప్లో వచ్చింది, ఇది వాట్సాప్లో వచ్చింది, ఇది మీరు చూసే ఉంటారు. ప్రతి ప్రధాని కూడా ఆ రౌండ్ టేబుల్లో కూర్చుని ఉన్నారు. అందులో మన ప్రధాని మోదీ గారు కూడా ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే ఈ పోపు గారి కోసం వెయిట్ చేస్తున్నారు. పోపు గారిని డోర్ తీసి తోసుకుంటూ వస్తున్నారు. అందరూ ఒక్కసారి కూర్చున్న వాళ్ళు లేచి నిలబడ్డారు. పోపు గారిని అందరి చుట్టూ అలా రౌండ్గా ఉంది టేబుల్, పెద్ద హాలు, టేబుల్ రౌండ్గా ఉంది. దాని చుట్టూ అందరూ కూర్చుని ఉన్నారు. తోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు లేచి నిలబడి ఆయనకి వందనాలు తెలియజేస్తూ షేకండ్ ఇస్తున్నారు. ఆయన దీవెనలు ఇస్తూ ఉన్నారు. అంతేకాదు కొంతమందికి ఇలా సూచనలు ఇస్తున్నాడు. ఆయన ఏ సూచనలు ఇచ్చాడో మనకైతే తెలియదు, కానీ వేలు మాత్రం ఇలా ఆడుతూ ఉంది, ఇలా 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 అని చెప్తున్నాడు. అంటే అతని స్థానం ఎలా ఉందంటే దేవుడు అతనికి ఒక సేవకుడికి, తన బిడ్డకి, తన పని చేసేవాడికి ఎంత స్థానం ఇచ్చాడంటే ప్రపంచ దేశ ప్రధానులందరూ కూడా అతని కొరకు ఎదురు చూసే విధంగా, ప్రపంచ దేశ ప్రధానులందరూ కూడా అతని దీవెనలు తీసుకునే విధంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని తన సేవకులకు ఇస్తున్నాడు. అంటే రాజుగా అయితే ఉన్నారు కానీ, ప్రధానులుగా అయితే ఉన్నారు కానీ, తన బిడ్డలకి మాత్రం అంతకంటే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడు. అందుకే మనం చూస్తాం కదా, ఆల్రెడీ మనం చూసాం సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ 10వ వచనంలో హన్నా ఒక గొప్ప మాట అంటూ ఉంటుంది. అక్కడ చివరి లైన్లో చూస్తే, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ఏంటంట, రాజుకి, దేవుడు నియమించిన రాజుకి దేవుడు బలం ఇస్తాడంట. కానీ ఆయన అభిషేకించిన వానికైతే అధిక బలం కలుగజేస్తాడంట. అంటే రాజుకేమో బలం ఇస్తాడు, తను అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తాడంట. ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ అక్కడ హన్నా చెప్తుంది. దేవుడు తాను అభిషేకించిన వ్యక్తికి దేవుడు ఇచ్చే స్థానం గురించి హన్నా అక్కడ మాట్లాడుతోంది. అంటే దేవుడు ఒక వ్యక్తికి కానీ, తన
తన బిడ్డలైన ఏ వ్యక్తికి కానీ ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని ఇవ్వాలనే కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దావీదుకు కూడా సౌలు స్థానాన్ని తీసివేసి దావీదుకి తన ప్రజల పైన అధిపతినిగా నియమిస్తున్నానని చెప్తున్నాడు. చూడండి, ఎందుకు ఈ స్థానము దావీదుకి? మనం కూడా మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటాం, మనం కూడా మన కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండాలని అనుకుంటాం. ఎందును బట్టి దావీదుని అలా సెలెక్ట్ చేసుకుంటానికి? దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఇక్కడ దావీదు కోరుకోలా, దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దావీదు మహారాజు వెళ్ళి, అయ్యా నాకు రాజు స్థానం ఇవ్వు, నన్ను రాజును చేయని దావీదు ప్రార్థన చేయలా. దావీదు తన యొక్క పని రీతిలో ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉంటే దేవుడు సమూయేలుని పంపించి దావీదును అభిషేకించమని పనిగట్టుకుని పంపించాడు. దావీదేం అక్కడ నాకు రాజు స్థానం కావాలి ప్రభువా, నన్ను రాజును చేయి అని దావీదు అక్కడ కోరుకున్న విధానం అక్కడ మనకేం చెప్పబడలేదు. మరి ఎందుకు దావీదుని దేవుడు ఇంతగా కోరుకుంటానికి గల కారణం ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైన ఒక 5 కారణాలుండి చిన్న చిన్నగా సింపుల్గా చెప్పి దానిని నేను మీ ముందు ఉంచుతాను. మొదటగా దావీదును అసలు ఎన్నుకుంటానికి అంత ఒక గొప్ప స్థానాన్ని అతనికి ఇవ్వడానికి దేవుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించాడంటే, మొదటగా చూస్తే అతను బాల్యం నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చిన్నప్పటి నుంచే, బాల్యము నుండే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ మాటను అక్కడ దావీదు వ్యక్తం చేస్తున్నాడు. అదే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనాన్ని చూస్తే అక్కడ సౌలుని ఎదుర్కొని గొల్యాతుని చంపడానికి ఒక నిర్ణయం తీసుకుని వెళ్తున్నప్పుడు సౌలు దావీదుతో అంటున్నాడు, అయ్యా నువ్వు చిన్నపిల్లడవయ్యా, నువ్వు వెళ్ళలేవయ్యా, వద్దయ్యా, అతను నువ్వు జయించలేవయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంట, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుకబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఇక్కడ ఇంకా కింది వచనాలన్నీ చదివి చూస్తే ఇక్కడ దావీదు తన బాల్యంలో సింహాన్ని ఎలుకబంటిని జయించిన విధానాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, దేవుడు నాకు బాల్యము నుండి తోడున్నాడు. నేను ప్రతిసారి కూడా దేవుని పైన ఆనుకున్నప్పుడు దేవుడు ప్రతిసారి కూడా నాకు తోడుగా ఉండి ఎలుకబంటిని సింహమును జయించగలిగేంత శక్తిని నాకు ఇచ్చాడు అన్నాడు. మనకు తెలుసు సింహాలు అవసరమైతే ఏనుగును కూడా చంపుతూ ఉంటాయి, అంత బలము కలిగినాయి. కానీ ఒక యవ్వనస్తుడు, ఒక బాల్యములో ఉన్న వ్యక్తిని దేవుడు ఆ సమయంలో బలమిచ్చి సింహాన్ని జయించగలిగే అంత ఒక స్థానం ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ గొల్యాతుని చంపడానికి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. ఆ మాటల్లో మనకి ఏమర్థం అవుతుందంటే, ఇతను బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థానానికి ఊరక ఎన్నుకోడండి. మనమేమో ఈజీగా అనుకుంటాం, మన పిల్లల్ని మనం బజార్లెంట పంపించేసి మన పిల్లల్ని ఈజీగా ఊర్లెంట తిప్పుతూ దేవుని సన్నిధికి నడిపించకుండా, సండే స్కూల్కి పంపించకుండా, పిల్లలకి ప్రతిరోజు వాక్యము చదివించకుండా, పిల్లలకి మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్పించకుండా, ఇవన్నీ మనం చేయకుండా మన బిడ్డలు పెరగంగానే వాళ్ళకు ఉన్నతమైన స్థానం వచ్చేయాలనుకుంటాం మనం. కానీ దేవుడు ఒక వ్యక్తికి తన బిడ్డలకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలంటే అతను బాల్యం నుండి దేవుని వెంబడించిన వాడై ఉండాలి. అది ఉన్నతమైన స్థానానికి ఎన్నుకోబడ్డాలి అంటే ఖచ్చితంగా అతను బాల్యం నుండి దేవుని వెంబడించే వాడై ఉండాలి. అందుకే ఇక్కడ దావీదును దేవుడు ఎన్నుకుంటానికి గల కారణం ఏంటంటే, అతడు బాల్యము నుండే దేవుణ్ణి నమ్మాడు, భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము ఏమని చెప్తుంది అక్కడ? మనందరికీ తెలిసిన లేఖన భాగమే అది.
బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏంటంట? బాలుడు నడవవలసిన త్రోవని వారికి నేర్పుము. ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రతి వ్యక్తి, కుటుంబంలో ఉన్న బాలుడికి, ప్రతి తల్లిదండ్రులు కూడా కుటుంబంలో ఉన్న బాలుడికి భయభక్తులు నేర్పించాలి, దేవుని యొక్క మార్గాన్ని నేర్పించాలి, వాడు నడవవలసిన త్రోవను తెలియపరచాలి. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్యం నుండే అతను గనక మనం గనక అతనిలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మార్గాన్ని గనక మనం ఇంజెక్ట్ చేయగలిగితే, అతనిలో మనం ముద్రించగలిగితే, వాడు పెద్దవాడైనప్పుడు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. మనం చిన్నప్పుడు వాడిని విడిచిపెట్టేస్తాం, చిన్నపిల్లలే అని అనుకుంటాం. చిన్నపిల్లలు ఈ వయసులో ఆడుకోకుండా మరి ఏ వయసులో ఆడుకుంటారు? చిన్నపిల్లలకి ఇలాంటి విషయాలని రుద్దకూడదు. వీళ్ళకి మా పిచ్చి అనుకుంటా, ఓ దేవుడు 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 వీళ్ళకి పిచ్చబట్టినట్టుంది అని ఎగతాళి చేస్తూ ఉంటాం, విసుక్కుంటూ ఉంటాం. కానీ అది పెద్దవాడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. ఎప్పుడు తీసుకెళ్ళాడు? ఎప్పుడు సెలెక్ట్ చేయబడ్డాడు? దావీదు అంటే పెళ్లి కాలేదు ఇంకా, యవ్వన కాలంలోనే ఒక ఉన్నతమైన స్థితికి సెలెక్ట్ చేసుకోబడ్డాడు. కాబట్టి మన బిడ్డలు యవ్వన కాలంలో పనిపాటు లేకుండా తిరుగుతున్నారు, మన బిడ్డలు యవ్వన కాలంలో సరిగా పని చేయట్లేదు, మాట వింటలేదంటే నువ్వు చిన్నప్పటి నుంచి పెంచలేదు వాళ్ళని. చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచే వాళ్ళని దేవునిలో, వాక్యంలో వాళ్ళని నువ్వు పెంచలేదు. అందుకే పెద్దవాడైనప్పుడు ఏమైపోయాడంటే వాడు పక్కకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ దావీదుని యవ్వన కాలంలోనే దేవుడు ఎన్నుకున్నాడంటే దానికి కారణం ఏంటంటే బాల్యం నుండి అతను భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నతమైన స్థానం కొరకు అతన్ని ప్రత్యేకంగా ఒక ప్రవక్తను పంపించి ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. మరి నీ జీవితంలో కూడా నీ బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే బాల్యం నుండి, చిన్నతనం నుండి వాళ్ళకి వాక్యం నేర్పించి వాళ్ళని పెంచు. అప్పుడు నువ్వు కోరుకున్నట్లు, నువ్వు కోరుకోకపోయినా నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఊహించని దానికంటే గొప్ప స్థానము ఇస్తాడు. అందరు కొడుకులు వచ్చేసారా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతున్నారు. లేడయ్యా, అందరూ వచ్చేసారు కానీ ఒకడు మాత్రం గొర్రెలు కాస్తున్నాడండి అంటే ఊహించలా. మా పెద్దవాడిని చూడగానే, ఆ ఎత్తరి ఆ పర్సనాలిటీ చూడగానే సమూయేలు ఏమనుకున్నాడంట? ఇతనే రాజు, తగ్గ అర్హతలన్నీ ఉన్నాయి ఇతనే అని అనుకున్నాడంట. అంటే ఎవరు కూడా దావీదుని ఒక రాజు స్థానంలో లేదా యుద్ధం చేసే స్థానంలో ఊహించుకోలేదు. అందుకే కదా గొల్లియత్ కూడా అన్నాడు, కర్రను తీసుకొచ్చేవేంటి, నేను కుక్కనా అంటున్నాడు. అంటే ఒక యుద్ధం చేయడానికి ఒక పనికిరాని వ్యక్తిగా కనపడ్డాడు, కానీ అతను రాజుగా ఎన్నుకోబడ్డాడు. యుద్ధానికే పనికిరాడన్న వ్యక్తి రాజుగా సెలెక్ట్ చేయబడ్డాడంట. దానికి కారణం బాల్యం నుండే అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం కూడా అనుకుంటాం కదా, కొన్నిసార్లు పిల్లలు చూడటానికి కంటిలోకి పడరు, కానీ వాళ్ళు కనుక మనం దేవునిలో భయభక్తులు పెంచినప్పుడు, చిన్నప్పుడు వీడు ఎలా అవుతాడో అనుకున్నాం, వీడు చూస్తే పెద్దోడైపాటికి చూసావు ఎంత పొజిషన్లోకి వెళ్ళాడు, దేవుడు దీవించాడండి ఇతన్ని అంటూ ఉంటాం. ఏంటి దీనికి కారణం అంటే అతన్ని బిడ్డలను మనం భయభక్తుల్లో దేవునిలో పెంచినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దాచి ఉంచుతాడు. రెండవదిగా, ఎందుకు దావీదుని దేవుడు ఎన్నుకుంటానికి గల కారణము ఏంటి అంటే, ప్రతిసారి చిన్న పిల్లోడిలాగా ప్రతిసారి నేనేం చేయమంటావు దేవుడా, నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా, జయిస్తానంటావా వద్దంటావా, నన్ను కొట్టేస్తాడంటావా, ఇలా చిన్న పిల్లోడిలాగా అడుగుతానే ఉన్నాడు. నేను రాజునైపోయా కదా, నాకు ఒక బ్యాచ్ ఉంది కదా, నాకు ఒక గుంపు ఉంది కదా, నేను ఏదైనా చేసేస్తానని అనుకోవాలా. ప్రతిసారి కూడా ఒక చిన్న పిల్లోడిలాగా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడంట. చూడండి, అదే అధ్యాయము 23వ అధ్యాయము 2-4 వచనాలు, అదే సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను
రక్షించుమని దావీదునకు సెలవిచ్చాను. 4వ వచనం, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. అదేవిధంగా 30వ అధ్యాయము 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల కలిసి కొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దావీదుకి ఇక్కడ పెద్ద సైన్యమే లేదు. మీరు ఆ యొక్క సందర్భాలంతా చదివి చూస్తే ముందు ఒక 400-600 మందే ఉంటారు సైన్యం. ఈ సైన్యాన్ని తీసుకుని దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత, కొంత సంవత్సరాలు గడిచిన తర్వాత సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, సౌలు ఇక్కడ చనిపోయాడు. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన్ను సెలవిచ్చెను. ఇక్కడ సౌలు చనిపోయాడు. చాలా ఛాన్సెస్ వచ్చినాయి సౌలుని చంపేసి రాజు అవటానికి, కానీ ఏ టైంలో కూడా రాజుని చంపల, సౌలుని చంపల. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపను అని చంపలేదు. ఇక్కడ యెహోవా తన యొక్క అవిధేయతను బట్టి అతను శిక్ష పొందుకుని లేదా యుద్ధంలో చనిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు సింహాసనం ఖాళీ అయిపోయింది. వెంటనే రాజులు కూర్చోవచ్చు, దావీదులు కూర్చోవచ్చు. కానీ దావీదు కూర్చోకుండా ఏం చేశాడంట? దావీదు ఇక్కడ అడుగుతున్నాడు దేవుడి దగ్గర, మరి ఏంటి యూదా పట్టణంలోనికి వెళ్ళమంటావా అని అడుగుతున్నాడు. వెళ్ళు అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? మరి వెళ్ళమంటే ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు అంటున్నాడు. హెబ్రోను ప్రాంతానికి వెళ్ళమన్నాడు కదా అని చెప్పేసి కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాలా. ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు. హెబ్రోను ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. అంటే ఇక్కడ గమనించింది ఏంటి అంటే, మనం ప్రతి విషయాన్ని దావీదు చిన్న పిల్లవాడిలాగా దేవుని దగ్గర అడిగి తెలుసుకుని నిర్ణయం ప్రకారము దేవుని చిత్త ప్రకారము వెళ్తున్నాడు. అందుకే దావీదును దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతిసారి కూడా మనం దేవునిపైన ఆధారపడాలి. దేవునిపైన ఆధారపడకుండా మనం ఎప్పుడు కూడా మన ఇష్టానుసారమైన రీతిలో మనం ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకోడు. దావీదు చిన్న పిల్లవాడిలాగా దేవుని యొద్ద నన్నేం చేయమంటావు. రాజు అయిపోయిన తర్వాత కూడా నేను యుద్ధం చేయడానికి నేను అలవాటు పడిపోయాను, నాకు యుద్ధం చేసే స్కిల్స్ వచ్చేసినాయి, నాకు మంచి సైన్యం వచ్చేసింది, ఇక ఎవరిని నేను అడగాల్సిన అవసరం లేదు అని యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోలా. ప్రతిసారి దేవుని యొద్ద విచారణ చేస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఉన్నత స్థానంకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొద్ద విచారణ చెయ్యం. దేవుని యొద్ద విచారణ చేయటం అంటే మనం ఆ దినాల్లో కనిపెట్టుకుని ప్రార్థన చేసే విధానం కాదు. వాక్యములో మనం వెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏంటి చేయాలి, ఏం చేయకూడదు, అది దేవుని చిత్తాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. ప్రతిదినము వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనకు నేర్పుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తాన్ని అడిగే వారంగానే ఉండాలి. అడగటం అంటే ప్రతిరోజు దేవుని చిత్తాన్ని చదివి తెలుసుకుని దాని ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకెళ్తాడు. దావీదుని ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన స్థితికి ఎన్నుకుని తీసుకువెళ్ళాడంటే బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ఆయన ఒక చిన్న పిల్లవాడిలా దేవునిని అడిగి విచారణ చేస్తూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనాలు ఉంటాయి చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక వహించుము. అంటే ప్రతిసారి ఒక చిన్న పిల్లవాళ్ళ అడుగుతున్నాడు. ప్రతిసారి దేవుడు చెప్పినప్పుడు కరెక్ట్గా జరుగుతుంది.
ప్రతిసారి దేవుని చిత్త ప్రకారం జరిగిస్తున్నప్పుడు విజయాన్ని చూస్తున్నాడు. ఇక దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాడు. ఇక మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు అని అతనికి అర్థమైపోయింది. కాబట్టి నేను స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించటం, వెతకటం మొదలెట్టాడు. అందుకే దేవుడు అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మూడవదిగా చూస్తే, ప్రాముఖ్యంగా దేవుడు ఎందుకు దావీదుకి ఒక ఉన్నతమైన స్థానం కొరకు అతన్ని ఎన్నుకున్నాడంటే, ఆయన దేవునికి లోబడటమే కాకుండా ఇతరులు కూడా దేవునికి లోబడి దేవుని పని జరిగించాలని హెచ్చరించినవాడు. మన జీవితంలో మనం దేవుని వెంబడిస్తాం మన వరకు, కానీ ఇతరులను వెంబడించమని హెచ్చరించాం. ఇతరుల్ని ఆ దేవుని పని కొరకు మనం పని చేయాలని మనం వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వం, వాళ్ళని ఆ రీతిగా పురిగొల్పం మనం. కానీ దావీదు రాజుగా ఉండి బిజీ లైఫ్లో, రాజుకు అంత తీరిక ఉండదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం చూసినప్పుడు వాళ్ళ బిజీ లైఫ్లో అన్ని గ్రామాలు మేము తిరగలేకపోతున్నాం అని చెప్తున్నారు. కానీ దావీదు యొక్క జీవితంలో చూస్తే ప్రజల సమస్యలను గమనించుకోవటమే రాజుకు సరిపోద్ది. ఇందులో దేవుని పని ఎక్కడ చేస్తాడు ఆయన? కానీ దావీదు ఏం చేస్తాడంట? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14, 15, 16 అధ్యాయాలు చూస్తే అక్కడ దావీదు దేవుని యొక్క మందసాన్ని తీసుకురావటమే కాకుండా దాని కొరకు ఎలా పని చేయమని చెప్తున్నాడో, వాళ్ళని ఎలా ఆ పని కొరకు సిద్ధపరుస్తున్నాడో వాళ్ళని హెచ్చరించి అన్న విషయాలు అక్కడ ఉంటాయి. చూడండి, 15వ అధ్యాయం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలెను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్ము తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. 16వ అధ్యాయం మొదటి వచనం. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. కాబట్టి నిర్లక్ష్య వైఖరి కలిగిన యాజకులను లేవీయులను ఏం చేస్తున్నాడంటే అక్కడ హెచ్చరిక చేశాడు. ఒకప్పుడు మీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని మీరు చేయట్లేదు సరిగ్గా, కాబట్టి మీరు చెయ్యండి అని దావీదు వాళ్ళని పురిగొలిపి హెచ్చరించి ఆ మందసాన్ని మోపించి ఎక్కడైతే మందసం కొరకు ఒక ప్లేస్ సిద్ధపరిచాడో ఆ ప్లేస్కి దాన్ని తీసుకొచ్చేలా చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన ఉన్నతమైన స్థానాన్ని కోరుకోవటంలో తప్పు లేదు, కానీ మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుంటే సరిపోదు, కానీ మన బిడ్డలను కూడా మనం ఏం చేయాలంటే ఎలాంటి స్థానాన్ని దేవుడు మనకు ఉంచాడో ఆ స్థానానికి తగిన రీతిగా మనం పని చేస్తున్నామా లేదా మనల్ని మనం పరిచయం చేసుకుంటూనే మన కుటుంబాన్ని లేదా మన సమాజాన్ని మన సంఘాన్ని హెచ్చరించే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు. అది మన యొక్క బాధ్యత. దావీదు ఆ పని చేశాడు. తాను రాజ్య పరిపాలనతో సరిపెట్టుకోలేదు. దేవుని యొక్క బిడ్డల్ని హెచ్చరించడంలోనూ దేవుని పని లోపం కలిగినప్పుడు వాళ్ళని హెచ్చరించి సరిచేసే విషయంలోనూ ఆయన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. మనం కూడా దేవుని పని పట్ల బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. అందుకే పౌలు అంటూ ఉంటాడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పౌలు అంటూ ఉంటాడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. అక్కడ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని
తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తాను మన కొరకు అర్పించుకుని. దేవుడు ఎందుకు అర్పించుకున్నాడంట? ప్రజలను తన కోసం పవిత్రపరచుకోవాలనుకుని తనను అర్పించుకున్నాడంట. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ? వీటిని గురించి బోధించుచు, అయ్యా యేసుక్రీస్తు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలని చనిపోయాడయ్యా అని చెప్పు అన్నాడు. వీటిని గురించి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు నుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకము. అసలు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? ఆ చనిపోయే ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చకుండా నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావని చెప్పి ఎవరైతే దేవుని మార్గాన్ని విడిచి దేవుని యొక్క సత్య బోధని విడిచి వెళ్ళిపోతారో వాళ్ళందరినీ హెచ్చరించు అంటున్నాడు తీతుతో. కాబట్టి హెచ్చరిక చెయ్యి. ఈ పని ఎవరు చేశారంట? దావీదు చేశాడు. కాబట్టి ఊరికే రాదు స్థానం. ఆయన ఒక వ్యక్తికి ఒక స్థానం ఇస్తున్నాడంటే కొన్నిసార్లు మనం అసూయపడతాం. ఇతనంతా ఒక ఉన్నతమైన స్థానం ఇతనికి ఇవ్వచ్చా, ఇతను ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి అర్హత కలిగిన వాడా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంతరంగాన్ని చూసి స్థానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ దావీదు ఎందుకు ఆ స్థానానికి ఎన్నుకోబడ్డాడు అంటే 4వ విషయాన్ని చూస్తే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా నన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు ఏం గ్రహించాడంట? ఇది నన్ను బట్టి దేవుడు నన్ను రాజును చేయలా. ఏంటంట? ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు. అంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు మనం ఏమనుకుంటామంటే ఒక ఉన్నతమైన స్థానానికి ఎన్నుకోబడి ఆ స్థానానికి వెళ్ళిపోగానే నా గొప్పతనం, నా చదువు, నా సంపద, నా అధికారాన్ని బట్టి ఈ స్థానానికి వచ్చానని అనుకుంటూ ఉంటాం. గ్రహింపును వదిలేస్తాం. కానీ దావీదు నిత్యము గ్రహించుకుంటున్నాడు. ఎలా గ్రహించుకున్నాడంటే ఇది నన్ను బట్టి వచ్చింది కాదు, ఇది నా శక్తి సామర్థ్యాలను బట్టి వచ్చింది కాదు, ఇది ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అందును బట్టే నాకు ఈ స్థానం ఇచ్చాడు. కానీ నేను ఈ స్థానానికి వచ్చాడంటే ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆయన బిడ్డల మీద ఆయనకు ఒక గురి ఉంది. ఆయన రాజ్య విస్తరణ పట్ల ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో నన్ను వాడుతున్నాడు. ఆ ప్లాన్లో నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ ప్లాన్ జరిగించడం కొరకు నాకు శక్తిని ఇస్తున్నాడు. ఇందులో నాదేం లేదు. సో ఇది దావీదు గ్రహించుకున్న ఒక విధానం. అహంకారపూరితంగా గర్వంగా ప్రవర్తించట్లా, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. కాబట్టి దావీదు హెచ్చింపబడుతున్నాడు. ఏంటి అంటే తగ్గించుకుంటున్నాడు దేవుడి దగ్గర. కాబట్టి మన జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని మనం కోరుకోవటంలో తప్పు లేదు. కానీ మన ప్రవర్తన కూడా ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. ఆశ అయితే అందరికి ఉంటుంది. ప్రార్థన చేస్తాం, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా ప్రభువా అంటాం. నిజమే అన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, కరెక్టే. కానీ నీ క్యారెక్టర్ కూడా ఒకటి ఉండాలి కదా, మన ప్రవర్తన కూడా ఒకటి ఉండాలి కదా. మన ప్రవర్తన సరి లేకుండా నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళంటే ఎలా కుదురుద్ది? దావీదును ఉన్నతమైన స్థానానికి ఎన్నుకోవటానికి కారణం బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ఆయన చిన్న పిల్లవాడిలాగా దేవుని మీద ఆధారపడ్డాడు. అంతేకాదు దేవుని యొక్క పని జరిగించాలని ఇతరులను హెచ్చరించిన వాడు. అంతేకాదు ఈ స్థానం నన్ను బట్టి కాదు, ఇది తన చిత్త ప్రకారమే జరుగుతుందని గ్రహించుకున్నవాడు. ఆఖరిగా చూస్తే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం 36వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం 36వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను
యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చును. దావీదు ఏం చేస్తాడంట? సాక్ష్యం ఇచ్చాడంట. దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంట? నా ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అంటున్నాడంట. అంటే దావీదు ఏం చేశాడంట అంటే, చివరిగా చూస్తే తన జీవితంలో తన చిత్తాన్ని జరిగించుకోవటం కంటే దేవుని చిత్తాన్ని జరిగించటమే జీవితంగా బతికాడు. తన చిత్తాన్ని జరిగించటం కాకుండా అది జీవితం అని అనుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించడమే జీవితం అనుకున్నాడు ఆయన. 36వ వచనం ఏం చెప్తుంది? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపినవాడు కుళ్ళబట్టలేదు. అంటే దావీదు కూడా కుళ్ళిపోయాడని చెప్తున్నాడు. సరే, ఆ సబ్జెక్ట్ వేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. అంటే దావీదు ఎవరికి సేవ చేశాడంట? దేవుని సంకల్పం చొప్పున. అతనికి ఒక సంకల్పం కాదు, నేను ఈ రాజ్యాలన్నీ జయించాలి, ఈ రాజ్యాలన్నింటిలో కూడా నా ఫోటో ఉండాలి, నా విగ్రహం ఉండాలి, ఈ ఈ ఈ ఆలోచన కాదు. చాలామంది ఏమనుకుంటున్నారు? ప్రతి ఇంట నా ఫోటో ఉండాలి, కొంతమంది ఆలోచనలు కదా, అధికారుల ఆలోచన. కానీ దావీదు ఆలోచన అది కాదు. దేవుని సంకల్పం నెరవేర్చాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. అక్కడ దేవుడి స్థానం, నేను ఎంత పరిపాలన చేసినా ఒక ఇంట్లో దేవుని స్థానం ఉండాలి. ఒక ఇంట్లో దేవుని సంకల్పాన్ని నేను నెలకొల్పాలి, నా సంకల్పాన్ని కాదు. దేవుని చిత్తాన్ని ఆ ఇంట్లో నేను పెట్టాలి, నా చిత్తాన్ని ఆ ఇంట్లో పెట్టడం కాదు. ఇది దావీదులో ఉన్న ఆలోచన. మనుషుల ఆలోచన ఎలా అయిపోయింది? నా చిత్తం అక్కడ కనపడాలి, నా యొక్క ప్లాన్ అక్కడ కనపడాలి అని అనుకుంటున్నారు. కానీ దావీదు అలా కాదు, దేవుని సంకల్పం చొప్పున పని చేయాలనుకుంటున్నాడంట. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉన్నత స్థానాన్ని కోరుకుంటాం. కోరుకోవటంలో తప్పు అయితే లేదు, కానీ కోరుకుంటున్నాం మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మన ప్రవర్తన సరిలేదు, మన ప్రవర్తన సరైనదిగా లేనప్పుడు మనది అత్యాశ అవుతూ ఉంటుంది, కాబట్టి మన యొక్క ప్రవర్తన సరి అయిన రీతిగా లేకుండా మన బిడ్డలకి మనకి ఉన్నతమైన స్థానం రావాలంటే అది రాదు. ఎందుకంటే ఇలా ఒక అనాలోచన, అజ్ఞానపూర్వకమైన ఆలోచన ఉన్నప్పుడు ఇది తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని నిందిస్తూ ఉంటారు. వాడు చూడు, వాడు ఎలా తిరుగుతున్నాడు చూడు, వాడు మొన్నటిదాకా సరిగ్గా తిరిగినోడు కాదు, వాళ్ళు అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారని చెప్పి తిట్టుకుంటూ ఉంటాం. వాళ్ళ యొక్క హృదయంలో ఏముందో మనకి తెలీదు. వాళ్ళని మనం పరిశీలన చేసుకుని మనం దూషించుకోవటం కాదు, ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవటం కాదు, మన జీవితాన్ని మనతో పోల్చుకోవటమే. దేవునిలో మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పోల్చుకున్నప్పుడు, మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి తెలిసిపోద్ది దేవుడు మనకి ఎందుకు స్థానం ఇవ్వలేదో అనేది. కాబట్టి దావీదుకి ఎందుకు స్థానం ఇచ్చాడు అంటే, చిన్నతనం నుంచే అతను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. రెండవది, చిన్న పిల్లవాడిలాగా దేవునిపై ఆధారపడి బ్రతికాడు. మూడవది, దేవుని పనిని జరిగించాలని దేవుని పనిని జరిగించకుండా నిర్లక్ష్యంగా ఉన్న యాజకులను, లేవీలను హెచ్చరించాడు. నాలుగవదిగా చూస్తే, రాజ్యము నన్ను బట్టి కాదు, ఈ స్థితి నన్ను బట్టి కాదు, ఇది దేవుడు ఇచ్చిన కృప అని అనుకున్నాడు. ఐదవదిగా చివరిగా చూస్తే, తన జీవితంలో తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకోలేదు, కానీ ఈ జీవితంలో నేను దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి కొరకే ఈ జీవితంలో నేను ఎన్నుకోబడ్డాను, ఈ జీవితంలో నేను రక్షణ పొందుకున్నాను, ఈ జీవితంలో నేను రాజయ్యాను అని అనుకుని దేవుని యొక్క సంకల్పాన్ని జరిగించాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే, మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన బిడ్డల్ని ఎలా పెంచాలో ఒకసారి ఆలోచించుకో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. దావీదు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి
కారణాలను నువ్వు చూసావు. అదే స్థానంలో ఉన్న సౌలుని దించేశాడు. దావీదుకి ఇవ్వబడిన స్థానంలో నుంచి సౌలుని దించేశాడు. కాబట్టి సౌలుని ఎందుకు దించేశాడు అంటే సౌలు యొక్క ప్రవర్తన సరైనది కాదు. దావీదుకి ఎందుకు ఆ స్థానం ఇచ్చాడు అంటే దావీదు యొక్క ప్రవర్తన సరైనదిగా ఉంది. ఎప్పుడైతే ప్రవర్తన అనేది సరైనదిగా లేకుండా పోయిందో దావీదును కూడా పంపించేశాడు అక్కడ నుంచి కొన్నాళ్ళు. తర్వాత తన ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు మరలా తిరిగి స్థానం ఇచ్చాడు. కానీ అప్పుడు వచ్చిన స్థానము పూర్వ వైభవాన్ని ఇవ్వలేకపోయింది. సరే, ఏదేమైనా దావీదు మరలా ఆ స్థానాన్ని పొందుకోగలిగాడు, తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనకి ఒక స్థానంలో మనమందరూ కూడా ఎన్నుకోబడ్డాం. ఆ స్థానంలో నుండి మనం అంచెలంచెలుగా దేవుని యొక్క చిత్త ప్రకారం, ఆయన యొక్క ఉద్దేశ ప్రకారం ఏ స్థానం అయితే మనకు నిర్ణయించాడో ఆ స్థానానికి మనం చేరుకోవలసిన వారంగా ఉందాం. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మార్గంలో మనం నెరవేర్చవలసినది చాలా ఉంది. దావీదు ఒక తక్కువ స్థానం నుంచి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళేలోపు ఆయన దేవుని కొరకు చాలా పనులు చేశాడు. మనం కూడా ఎన్నుకోబడిన స్థానంలో నుంచి ముగించే లోపు మనం కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా మనం ఈరోజు మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఆ పనులన్నీ కూడా జరిగించిన వారంగా మనం ఉండం. ఆ పనులన్నీ జరిగించే వారంగా మనం ఉండాలి అంటే బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చిన్న పిల్లవాళ్ళలాగా దేవుని మీద మనం ఆనుకోవాలి. ఇతరులను దేవునిలో బలపడాలి, దేవుని పని జరిగించాలని హెచ్చరించాలి. మనకి ఈ స్థితి దేవుని బట్టి వచ్చిందని మనం అనుకోవాలి. మన పని జరిగించడం కొరకు ఈ లోకంలో మనం బ్రతకటం కాదు. మన యొక్క తిండి కోసమో, మన బట్టల కోసమో, మన బిడ్డల కోసమో, ఉద్యోగాల కోసమో, పదవుల కోసమో బ్రతకటం కాదు. దేవుని చిత్తాన్ని, మన జీవితంలో దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి, కానీ మన చిత్తాన్ని జరిగించాలన్న ఉద్దేశం మనం కలిగి ఉండకూడదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకొని, నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావో పరిశీలన చేసుకుని, జాగ్రత్త కలిగి నీ బిడ్డల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాలని దేవునిలో బలపరుచుకుందాం. దేవుడి మాటలను దీవించనుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి మనల్ని ఎన్నుకున్నాడు. ఈ ఉన్నతమైన స్థితి ఇవ్వటం కొరకు ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఎన్నుకున్నాడు. ఈ స్థానంలో మనం ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిర్ణయించాడు. నిర్ణయించిన వాడు ఆ పనిని జరిగించడం కొరకు, కొనసాగించుట కొరకు దావీదుకి ఇచ్చిన రీతిగానే సామర్థ్యాన్ని ఇస్తాడు. దావీదుకు తోడుగా ఉన్నట్లుగానే మనకి తోడుగా ఉంటాడు. దావీదుకి ఇచ్చిన స్థానము, ఆ రీతి స్థానము మనకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఆయన యొక్క జీవితం, నీ జీవితంలో ఆయన ఇచ్చిన స్థానంలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. వినిన వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న అనుష ప్రార్థన చేస్తారు.